భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 157 భారతదేశంలోని ఒక రాష్ట్రానికి ఎవరైనా గవర్నర్గా నియమించబడటానికి అవసరమైన అర్హతలకు సంబంధించినది. ఇది ఇలా పేర్కొంది: భారత పౌరుడు మరియు 35 సంవత్సరాల వయస్సు నిండినంత వరకు ఏ వ్యక్తి గవర్నర్గా నియామకానికి అర్హులు కాదు. ఈ కథనం ఎవరైనా గవర్నర్గా నియమించబడటానికి 2 ప్రధాన అర్హతలను నిర్దేశిస్తుంది. భారత పౌరసత్వం: వ్యక్తి తప్పనిసరిగా భారతదేశ పౌరుడిగా ఉండాలి. జాతీయ సార్వభౌమాధికారం మరియు భారత రాజ్యానికి విధేయత అనే సూత్రానికి అనుగుణంగా భారతీయ పౌరులు మాత్రమే గవర్నర్ పదవిని నిర్వహించగలరని ఈ అవసరం నిర్ధారిస్తుంది. వయస్సు ఆవశ్యకత: వ్యక్తి తప్పనిసరిగా 35 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి. ఈ నిబంధన గవర్నర్లుగా నియమితులైన వ్యక్తులు నిర్దిష్ట స్థాయి పరిపక్వత, అనుభవం మరియు పాత్రకు సంబంధించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి నైపుణ్యాన్ని కలిగి ఉంటారని నిర్ధారిస్తుంది. ఈ అర్హతలు గవర్నర్లుగా నియమితులైన వ్యక్తులు రాష్ట్ర సంక్షేమం మరియు పాలనపై ఆసక్తిని కలిగి ఉండాలని, పదవి యొక్క బాధ్యతలను నిర్వహించడానికి అవసరమైన అనుభవం మరియు పరిపక్వతను కలిగి ఉండాలని మరియు భారతదేశానికి విధేయతను కొనసాగించాలని నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 2 కార్యపాలక వర్గము గవర్నరు ఆర్టికల్ 157 గవర్నరుగా నియమింపబడుటకు అర్హతలు. ఏ వ్యక్తిగాని ఆయన భారతదేశ పౌరుడైయున్ననే తప్ప మరియు ఆయనకు 35 సంవత్సరముల వయస్సు పూర్తియైననే తప్ప గవర్నరుగా నియమింపబడుటకు పాత్రుడు కారాదు. The Constitution of India, Part 6, The States. Chapter 2. The Executive. The Governor. Article 157. Qualifications for appointment as Governor. No person shall be eligible for appointment as Governor, unless he is a citizen of India, and has completed the age of 35 years.